గీతా కాంపౌండ్‌లో వర్క్ చేసేవాళ్ళు అందరూ గూడా బాగా షైన్ అవుతారు. హ్మ్. హ్మ్. మామూలుగా గాదు. అసల ఆళ్ళ టాకింగ్ గాని, హ్మ్. అంటే ఆళ్ళ వర్క్ స్టైల్ గాని, లైఫ్ స్టైల్ గాని ఒక నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. హ్మ్. ఏంటి సార్ ఆ పర్టిక్యులర్‌గా అంటే ఇంకోటి గూడా ఉంటది. అంటే అక్కడ మనకి ఫుల్‌గా డబ్బులు సంపాదించేసుకోవడానికి గీతా ఆర్ట్స్ కాదు గానీ, కంప్లీట్‌గా మంచి ఫేమ్ ఒస్తది గీతా ఆర్ట్స్ నుంచి హ్మ్. అని జెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. హ్మ్. ఏంటి సార్ దీనికి ఏమన్నా ఏం లేదు సార్. నేను ఇందాకే చెప్పాను గదా! సో, అరవింద్ సార్ పడే కష్టం గాని, బన్నీ గారు పడే కష్టం గాని, అంటే ఆళ్ళు పడే కష్టంలో 20% పడితే చాలండి. ఓకే. మనం లైఫ్‌లో ఎక్కడికో ఎళ్ళిపోతాం. బన్నీ గారు అసలు ఆయన ఒక ఫిల్మ్ వర్క్ చేస్తున్నప్పుడు ఆయన తీసుకునే ప్రెషర్ గాని, ఆయన పెట్టే కష్టం గాని హ్మ్. మీరు చూసే ఉంటారు 'పుష్ప' ఆ! ఇవన్నీ ఆయన పాత సినిమాలన్నీ చూస్తూ మామూలుగా. ఉంటారు. ప్రతి సినిమాకి ఒక్కో వర్స్‌టైల్ లుక్ ఉంటదాయనది. ఆ! సో, అంటే ఒక సినిమా ఒప్పుకున్నప్పటి నుంచి ఓకే. క్యారెక్టర్ ఎలా ఉండాలి? డైరెక్టర్ సైడ్ నుంచి కాకపోయినా ఈయన సైడ్ నుంచి కూర్చొని, ఇది నా హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి? ఎలా మేనరిజమ్స్ ఏంటి? స్వాగ్ నేను ఎలా పెట్టొచ్చు ఈ క్యారెక్టర్‌లో అని. ఆయన అంతలా చేసిన ఆయనున్న స్టేజ్‌కి ఆయన పెట్టకపోయినా ఎవరు అడగరు. అవును. ఆ డీటెయిలింగ్ చూసుకొని అంతే కష్టపడతారు. సో, ఆ కష్టాన్ని చూసిన తర్వాత లైఫ్‌లో అరె బాబు! లైఫ్‌లో ఆయనకి అన్నీ ఉన్నాయి. హ్మ్. ఆ! సంవత్సరంకో 200, 300 కోట్లు తీసుకుంటున్న అవునవునవును. ఆ! హీరో ఆయనే అంత కష్టపడుతున్నప్పుడు మనం ఎక్కడి నుంచో వచ్చి కనీసం 20, 30% ఆయన పడే కష్టంలో పడితే మనం ఎక్కడికో కొంచెం. ఎళ్తాం అనే ఫీలింగ్ అండి. సో, మా సర్కిల్‌లో ఉన్నోళ్ళైతే ఆ కష్టం చూసారు. అవును. సో, ఇప్పుడు 'ఎస్‌కేఎన్' గాని, నేనవ్వచ్చు, మా 'వంశీ నందిపేట' అవ్వచ్చు, 'ఏలూరు సీన్' ఇప్పుడు ప్రొడ్యూసర్ అవును. 'ఏలూరు సీన్' అవ్వచ్చు. సో, అందరూ ఆ కష్టం చాలా దగ్గరుండి చూసేవాళ్ళు. మాకు ఆళ్ళే ఇన్‌స్పిరేషన్.